సమయం ఎప్పుడూ ఒకే చోట ఆగదు. వస్తున్న ఏ పరిస్థితినైనా సరే సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం ముందుకు సాగిపోతుంది. స్వార్థంగా ఆలోచించడం తప్పు కాదు, కానీ మన స్వార్థం కోసం ఇతరుల జీవితాలని బలి చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి అస్సలు పట్టించుకోకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగవదు. కొన్నిసార్లు మనశ్శాంతితోనూ, ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోనూ, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ బాగవుతుంది. ఒక ప్రశాంతతను దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను నీ నుంచి దూరం చేస్తుంది. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు, ఇంకొకరు ఎవరి మాటలు వినకుండా ఓడిపోతారు. ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే విజయం నీ సొంతమవుతుంది. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారాన్ని, మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారాన్ని ఎప్పటికీ ఎన్నటికీ చూపించకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనలాగా మనం ఉండడమే అసలైన ధైర్యం. అవసరానికి ఎంతో వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. ఒకసారి మనతో అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు. మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇక మనుషులు మనల్ని వదిలేయడంలో వింతేముంది? విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఏ రోజు రాదు. కొన్ని కంటికి నచ్చుతాయి, మరికొన్ని మనసుకు నచ్చుతాయి. మన కంటికి నచ్చినవి మన కళ్ళ ముందున్నంత వరకే, కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులోనే శాశ్వతంగా నిలిచిపోతుంది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం ఉంటేనే మన జీవితం బాగుంటుంది. సంపాదన తక్కువగా ఉన్న కడుపు నిండా అన్నం, అందం లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకునే బంధాలుంటే జీవితం ఆనందమయమవుతుంది. ప్రతి విషయాన్ని తీవ్రంగా ఆలోచించి నువ్వు చేసేదేమీ లేదు. అందుకే అర్థం పర్థం లేని విషయాల్ని ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అదే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని కూడా ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకపోతే జీవితంలో ఏదీ పరిపూర్ణం కాదు. మన మనసుకు నచ్చిన వారు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నీకు నచ్చినట్లుగా నువ్వు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, ఇక అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసేంత వరకు తెలియదు. జీవితం కూడా అంతే, ఎవరికీ అర్థం కాని ఒక పుస్తకం. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది, మనం ఎలా ఉన్నామో సమాజం తెలుపుతుంది. జీవితాన్ని ఆస్వాదించడానికి మనకు ముఖ్యంగా కావలసినది మన జీవితాన్ని అందంగా మలుచుకోవడమే. అవసరాన్ని బట్టే మన చుట్టూ ఉండే మనుషులు మనతో ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో అప్పుడు వారు మనతో ప్రవర్తించే విధానం కూడా మారిపోతుంది. బ్రతకడానికి మనకు డబ్బు ఎంత అవసరమో మన అని మనం అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతం గురించి తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి. నీవు చిరాగ్గా ఉన్న సందర్భాలలో ఎక్కువగా మౌనాన్ని వహించు. ఆ సమయంలో నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కావు, మనసును చీల్చి చెండాడే మారణాయుధాలు. నీ ప్రేమకు పొంగిపోయే వాళ్ళు కాదు, నీ కోపానికి లొంగిపోయే వాళ్ళే నిజమైన నీ వాళ్ళు. కాలం ఎంత వేగంగా కదులుతుందో మనుషుల మనసులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. పైకి తీపిగా మాట్లాడి మోసం చేసే వారినే అందరూ నమ్ముతారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారినే అందరూ ద్వేషిస్తారు. ఇదే ఈ లోకం తీరు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని వదులుకోకు. బాధలో బంధం తోడుండాలే కానీ ఆ బంధమే మనల్ని జీవితాంతం బాధ పెట్టకూడదు. అప్పుడప్పుడు గుర్తుకొచ్చేవి పరిచయాలు, అప్పటికప్పుడు గుర్తుకొచ్చేవి అవసరాలు.
నిరంతరం గుర్తుకొస్తుండేవి ఆత్మీయతలు. ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాని దాన్ని అపార్థం చేసుకుని ఏవేవో ఊహించుకుంటూ జీవితాన్ని బాధాకరంగా మార్చుకోకూడదు. జీవితం అనేది ఒక తరగతి గది. పూట పూటకో కొత్త పాఠం మొదలవుతుంది. రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకుని తీరాల్సిందే. ఒక మాట యొక్క బరువు ఎంతో అన్నప్పుడు తెలియదు, దాన్ని విన్నప్పుడు తెలుస్తుంది. లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువగా చేసి మాట్లాడకూడదు. ఈ లోకంలో ఎవరూ పరిపూర్ణులు కారు. ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాపకం అనేది ఆనందాన్నిచ్చినప్పుడు ఏకాంతం అనేది వరమవుతుంది. అదే జ్ఞాపకం దుఃఖాన్ని కలిగిస్తే ఒంటరితనం శాపం అవుతుంది. అరుదుగా పొందే అనుభవాలే జీవితానికి సరిపడే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లుగా డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. జీవితంలో అభివృద్ధి అయినా వినాశనమైన నీ నాలుకపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి. ధైర్యం అంటే ఎవరో నీకు తోడుగా ఉన్నారని చెప్పడం కాదు, ఎవరూ లేకున్నా నాకు నేను తోడుగా ఉన్నానని చెప్పుకోవడమే అసలు సిసలైన ధైర్యం. ఒకరి తలరాతను మంచిగా మార్చగల శక్తి మనకు లేకపోవచ్చు, ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా చేసే శక్తి మాత్రం మనలోనే ఉంది. అది కేవలం కల్ముషం లేని మనసుతోనే సాధ్యమవుతుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించడం కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడమే మేలు. మన అని మనం అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఒకేలా ఉంటారని అనుకోవడం మన భ్రమ. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనస్సు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలాన్ని బలహీనతల్ని అన్నీ వారితో పంచుకోవడం నీ జీవితానికి కూడా హానికరం. ఊహలనేవి వాస్తవానికి చాలా దూరంలో ఉంటాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా చివరికి తిరిగి రావాల్సినది మాత్రం వాస్తవానికే.